అసలు ఏమనుకుంటోందండి తను? పిచ్చిదానిలా కనబడుతున్నానా నేను? ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్నపూర్ణ? ఉందిగా ఎదురిల్లు. ఓ, లలిత గురించా? లలిత చాలా బాగా సాగదీస్తారు లలిత అని. నిన్న జరిగిన దాని గురించే కదా? ఆ విషయం నేను అసలు పట్టించుకోలేదని మీకు నిన్ననే చెప్పానుగా. జరిగిన దాని గురించి కాదు, ఇప్పుడు ఆవిడ గారు చేస్తున్న దాని గురించే కోపం వస్తోంది. ఇప్పుడు తనేం చేసింది? ఏం చేసిందా? తేడా ఏం కనిపించట్లేదా మీకు? బబ్లు గాడేడండి? నిన్నటి నుంచి వాడు నా దగ్గరికి వచ్చాడా? ఉదయం లేచిన దగ్గర నుంచి పెద్దమ్మ పెద్దమ్మ అంటూ నా చుట్టూ తిరిగేవాడు. నేను గోరుముద్దలు తినిపిస్తేనే గాని అన్నం తినేవాడు కాదు. మరిప్పుడు ఏమైంది? పెద్దవాళ్ల మధ్య మనస్పర్ధలొస్తే అది పెద్దవాళ్ల మధ్యనే ఉండాలి. పిల్లల్ని రాకుండా ఆపడం ఏంటి? తను ఆపిందని నువ్వెందుకు అనుకుంటున్నావు? స్కూల్ టైం అయ్యి వాడు రాలేదేమో. ఆవిడ మీరేం వెనకేసుకు రావక్కర్లేదు. స్కూల్ టైంకి బయలుదేరేవాడు బుద్ధిగా బ్యాగ్ తగిలించుకుని పెద్దమ్మ అంటూ ఇక్కడికొచ్చి నాకు కనబడి స్కూల్కెళ్లేవాడు. వెళ్ళండి, ఆవిడ పంపిస్తుందో లేదో అడగండి. నేనా? నేనిప్పుడు ఆ ఇంటికి వెళ్ళను. ఏ, ఎందుకు వెళ్ళరంట? వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అయితే వెళ్ళి నేను అడుగుతాను. పిల్లాడిని ఎందుకు పంపించలేదో నేను అడుగుతాను. అన్నపూర్ణ, ఒక్క నిమిషం. ఏంటి? రాత్రి నుంచి మన విష్ణు ఇంటికి రాలేదు. వాడేమయ్యాడో ఆలోచించకుండా బబ్లుగడి గురించి మాట్లాడుతున్నావేంటి? వాడెక్కడికి వెళ్తాడండి? కోపంగా ఉన్నాడు కాబట్టి రాత్రంతా ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళుంటాడు. రాకుండా ఎక్కడికి పోతాడు? కాని బబ్లుగడ్ చిన్న పిల్లోడండి. వాడికి వాడమ్మ కంటే నేనే ఎక్కువ అలవాటు. నాకింకా చెప్పాలంటే విష్ణు కంటే వాడే ఎక్కువ. అయినా మీకు చెప్పినా అర్థం కాదు. అంజీ, అంజీ! ఏంటోదినా? ఇంతసేపైనా బబ్లుగడ్ ఎందుకు రాలేదంట? వాడొస్తానంటే ఆవిడగారు అడ్డుపడుతుందా? అలాంటిదేం లేదు వదినా. వాడు స్కూలు టైం అయిందని రెడీ అవుతున్నాడు. ఇందాక చూశాను. స్కూల్ టైం అయితే ఓ 5 నిమిషాలు వచ్చి కనపడితే నష్టమేం లేదు. పెద్దం పిలుస్తుందని వెళ్ళి పిలుచుకున్నా. అనయ్య, నువ్వు వెళ్ళి పిలిస్తే. ఆ ఇంటికి ఎప్పుడు వెళ్లాలో నాకు బాగా తెలుసు. మీ వదిన చెప్పింది నీకు, నాకు కాదు. ఆవిడేమో బబ్లుగాడిని పంపను అంటుంది, ఈవిడేమో వాడిని పిలుచుకురా అంటది. ఎవరికి ఏం చెప్పాలో తెలియట్లేదు. పాపం కదా నాన్న విష్ణు. పాపమా? ఘోరం కదమ్మా. జనాలు గర్జించే సింహానికి భయపడతారు, బుసలు కొట్టే పాములకు భయపడతారు. వానపాముకి ఎవరు భయపడతారు మరి? రే, ఏం మాట్లాడుతున్నావురా? లేకపోతే ఏంటి బావా? ఎవరో పగోడితో గొడవైందంటే ఓకే, సొంత వాళ్ళతోనే ఇన్ని అవమానాలా? చా 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 చా. చీ చి 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 చి. విష్ణు, నేనెలా అడుగుతున్నానని నువ్వు తప్పుగా అనుకోకు. ఆ అన్నపూర్ణ శివరామరాజులు నిజంగా నీ కన్నవాళ్లేనా? అదేంటండి అలా అనేశారు? మరి మీ వాళ్ళు నీకు ఇస్తున్న ఇంపార్టెన్స్ చూస్తుంటే అలాగనిపిస్తుంది. సరే, మీ నాన్నకంటే రెండో వైఫ్ అంటే ప్రేమ ఎక్కువ అనుకుందాం. కానీ మీ అమ్మకైనా నీ మీద ప్రేమ ఉండాలి కదా. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మా అమ్మ కారణంగానే వచ్చాయండి. మా ప్రాబ్లం కూడా మీ అమ్మేలే.